2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. మనతో మాట్లాడడానికి బీజేపీ మీడియా ప్యానలిస్ట్ ప్రభాగౌడ్ ఉన్నారు. మేడం చెప్పండి, నిన్న మంత్రి కొండా సురేఖ గారు మాట్లాడుతూ జై శ్రీరామ్ అంటే పైసలు వస్తాయా, పథకాలు వస్తాయా అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏమంటారు దానిపై? వాళ్ళకి అసలు కొండా సురేఖ గారు అనే మనిషి దేవాదాయ శాఖకి మంత్రి కింద పనిచేయడానికి అర్హత లేదు ఆమెకి. ఒక దేవాదాయ శాఖ మంత్రి కింద పనిచేస్తూ దేవుడు లేడు, శ్రీరాముడు పైనుంచి పైసలు ఇస్తాడని మాట్లాడుతుంది కదా. ఒక పని మేము ఆమెకి ఇచ్చే సలహా ఏంటంటే, శ్రీరాముడు పైనుంచి పైసలు ఇస్తాడా లేదా అన్న విషయము ఒక శ్రీరాముడు వాళ్ళ గుడి దగ్గర బయట మెట్ల దగ్గర కూర్చొని ఇలా అడుక్కుంటే పైనుంచి మీకు పైసలు పడతాయి. ఏం మాట్లాడుతున్నారండి? ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు బయట ప్రజల దగ్గర ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు అన్న మినిమం నాలెడ్జ్ తెలిసి ఉండాలి. మన సంస్కృతి, మన ఆత్మగౌరవం పోగొట్టే విధంగా మనం మాట్లాడకూడదు ఇప్పుడు కూడా. ఈరోజు మీరు పైసలు ఇవ్వట్లేదు అంటున్నారు. మరి ఈరోజు పిఎం కిసాన్ యోజనకి పైసలు ఎవరిస్తున్నారు? ముద్రా యోజనకి పైసలు ఎవరిస్తున్నారు? ఉచిత బియ్యానికి పైసలు ఎవరిస్తున్నారు? ఇల్లు ఆవాస్ యోజన ఇల్లు ఎవరు కట్టిస్తున్నారు? ఇవన్నీ మా మోడీ గారు చేయట్లేదా? మా మోడీ గారు ఎప్పుడు చెప్పేది ఒకటే, సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే మంత్రంతోనే ఆయన ముందుకు వెళ్ళారు. ఈరోజు అదే అభివృద్ధి పదంలోనే మేము నడుస్తున్నాం కాబట్టి ప్రతి స్టేట్లో కూడా బీజేపీ ఈరోజు నిలబడింది. లేకపోతే మీరు ఎక్కడ ఉంటారు అసలు? ఈ రోజున మీరు ప్రజలకి ఇచ్చే హామీలన్నీ కూడా దొంగ హామీలు, దొంగ గ్యారంటీలు. ఎక్కడ మీ మీదకి వస్తుందో అని భయంతో మీరు టర్న్ అయ్యి మా మీద, బీజేపీ మీద నిందలేసినంత మాత్రాన ప్రజలు నమ్మే పరిస్థితులు ఈరోజు లేరు. అసలు మా భారతదేశం గడ్డ మీద ఉండి జై శ్రీరామ్ అని అనుకుంటా పాకిస్తాన్లో ఉండంటామా జై శ్రీరామ్ అని? ఆ మాత్రం తెలివి లేదా? ఇప్పుడు నువ్వు ప్రతి ఆదివారం మైసమ్మ గుడికి పోతావు. మరి ఎందుకు పోతున్నావు? మైసమ్మ గుడి మరి నీకు ఏమిస్తుందని పోతున్నావు? అదొక ధైర్యం, అదొక ఆత్మబలం, మన నమ్మకం. దేవుడు అంటే ఒక నమ్మకం. ఇప్పుడు నీ భర్త సాయిబాబా గుడికి పోతున్నాడు, దేనికి పోతున్నాడు? నమ్మకం. అంతేగాని ఒక కోట్లాది మంది హిందువుల నమ్మకాన్ని నువ్వు ఇట్లా మాట్లాడడం అనేది ఏ విధంగా పద్ధతి అన్నది మీరు ప్రశ్నించుకోవాలి. మీకు మీరే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీకు చేతకాక ఇట్లాంటి మాటలు బీజేపీ మీద మాట్లాడుతున్నారు. ఆఖరికి మహిళా బిల్లుకు కూడా ఇట్లానే వ్యతిరేకం చేశారు. 33% మహిళా బిల్లు ఇవ్వడానికి కూడా చట్టసభలో మాకు ఎక్కడ విలువ వస్తుందా అని చెప్పి, ఎక్కడ మేమంతా వస్తే మీలాంటి వాళ్ళకి అందరికీ స్థానాలు కోల్పోయి ఉంటారని మీరు ఆ మహిళా బిల్లుకు కూడా అడ్డుపడ్డారే. వంటింట్లోనే పరిమితం చేయాలనుకున్నారే. కాబట్టి మీరు ఒకసారి ఆలోచించండి. యూపీఏ గవర్నమెంట్లో ఎంతమంది మహిళలకి ఆయన క్యాబినెట్లో చోటు ఇచ్చాడు అన్నది ఒకసారి మీరు ఆలోచించండి. నిజంగా మీరు మహిళలకి ఎంత విలువిస్తున్నారో అక్కడే తెలిసిపోతుంది. ఉంటే ఇద్దరు మహిళలు ఉన్నారు, మీకైనా గౌరవం ఉందా? మీ మాటకి విలువ లేదు, మీకు గౌరవం లేదు. అట్లాంటి క్యాబినెట్లో మీరున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ మా బీజేపీ గురించి మాట్లాడే స్థాయి లేదు. మేము డెవలప్మెంట్ చేశామా లేదా అనేది ఈరోజు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ప్రతి ఒక్క ప్రజలు చూస్తున్నారు. రీజనల్ రింగ్ రోడ్ ఫండ్స్ ఎవరిచ్చారు? భారతీయ జనతా పార్టీ. నేషనల్ హైవేస్ ఎవరిచ్చారు? సెంట్రల్ ఇచ్చింది ఫండ్స్. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ఎవరిచ్చారు? సెంట్రలే ఇచ్చింది. వందే మాతరం ట్రైన్ సెంట్రలే చేసింది. ఇప్పుడు రేపొద్దున 10వ తారీఖున మా మోడీ గారు ప్రారంభోత్సవం చేస్తున్నారు ఎయిమ్స్ బీబీ నగర్లో. మరి ఆ ప్రారంభోత్సవం ఫండ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? దగ్గర ఈ శంకుస్థాపన పనులకు 7,823 కోట్లు మేము ఖర్చు చేస్తున్నాం. మన్మూర్ ఎయిర్పోర్టు ఎవరిచ్చిన ఫండ్స్? మేము చేసిన ఫండ్సే కదా అవి. అంతేకాకుండా సికింద్రాబాద్ నుంచి యాదాద్రి ఎంఎంటీసీఎస్ ట్రైన్ ఆ పనులు నడిపిస్తున్నాం. సమ్మక్క సారళక్క ట్రైబల్ యూనివర్సిటీ పెడుతున్నాం. ఇవన్నీ కూడా మీ అయ్యా మీ తాత వచ్చి ఇవ్వట్లేదు. సెంట్రల్ నుంచి మా నరేంద్ర మోడీ గారే ఇవన్నీ కూడా ప్రజల కోసం ఆలోచించి చేస్తున్నారు. కాబట్టి మేము ప్రతి స్టేట్లో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే బాగుంటుందని మేము ఒక ఆలోచన చేసాం. ఎందుకంటే ఇలా డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే అస్సాంలో ఏ విధంగా డెవలప్మెంట్ జరిగిందో ఆ విధమైన డెవలప్మెంట్ తెలంగాణలో ఈరోజు జరుగుతుంది. ఆఖరికి మేము ఫండ్స్ ఇచ్చినా కూడా మన ఎగ్జాంపుల్గా ఉదాహరణగా చూస్తే మొన్న రైతుల సమస్య, ఎంతమంది రైతులు చనిపోతున్నారు. దేనివల్ల? మేము డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేది భారతీయ జనతా పార్టీ వచ్చాక మేము పెట్టడం జరిగింది. 6,000 రూపాయలు డైరెక్ట్గా రైతుల అకౌంట్లో. మరి ఇన్ని సంవత్సరాలు యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏనాడైనా రైతుల కోసం ఆలోచించిందా? మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది మేము పెట్టాం.
ఏనాడైనా వాళ్ళు ఆలోచించారా? స్వామినాథన్ కమిషన్ సిఫార్సుని ఏనాడైనా యూపీఏ గవర్నమెంట్ పరిధిలోకి తీసుకుందా? ఏనాడు తీసుకోలేదే. మేము సీసీఏ పెట్టి ఇవన్నీ చేసి ఇట్లా రైతులకి ఏం చేస్తే మంచి జరుగుతుందని మేము A2+FL ఫార్ములా వాడి వాళ్ళ విత్తనాలు అవని, వాళ్ళ ఎరువు అవని, వాళ్ళ కష్టార్జితం అని, వాళ్ళ ఫ్యామిలీ శ్రమ అవని, డీజిల్ అవని వీటన్నిటికి కలుపుకొని ప్లస్ 50% డబ్బులు వేసి వాళ్ళకి లాభాన్ని ఇచ్చేది సెంట్రల్ గవర్నమెంట్. మరి మీరేం చేస్తున్నారు? రాష్ట్రం చేయాల్సిన పని ఏంటి? ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ పెట్టాలి. మీరు పెట్టారా? ఇప్పుడు మొదలు పెడుతున్నారు. పోనీ ఆ సెంటర్లో తర్పాలు కానీ, తొక్కుడు ఇవి తోలుతో చేసేవి కానీ ఏమైనా ఉన్నాయా? ఏ ఎక్విప్మెంట్స్ లేవు. వాళ్ళకి ఫెసిలిటీస్ ఏమైనా ఇచ్చారా? అవి కూడా ఇవ్వలేదు. సో మీరు రైతుల్ని హింస పెట్టి వాళ్ళు చనిపోయే విధంగా తీసుకెళ్తుంది రాష్ట్ర ప్రభుత్వం. మమ్మల్ని ఎందుకు నిందిస్తున్నారు? మీకు చేత కాలేదు. ఈ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ప్రభుత్వాన్ని ఎలా నడిపించాలో తెలంగాణలో చేత కాక మీకు చేతనైన మాట ఒకటే, ఎంతసేపు భారతీయ జనతా పార్టీని ఏ విధంగా దూషించాలి, ఏ విధంగా వాళ్ళని తిట్టాలి అని ఆలోచన చేస్తున్నారు తప్ప కానీ మేమిచ్చిన పథకాలని మీరు దగ్గరికి చేర్నిస్తున్నారా? యువ వికాసం పేరున మేము 6,000 కోట్లు నిధులు ఇచ్చాం. మీరు ఏ యువతకి ఆ నిధులు ఏమైనా ఖర్చు పెట్టారా? మీరు నిధులు ఇవ్వరు, మేము ఇచ్చిన నిధులు ఖర్చు పెట్టరు. మీకు చేత కాక మమ్మల్ని మాట్లాడడంలో హాస్యాస్పదం అనేది కనిపిస్తుంది. పైగా నువ్వు ఏదైనా మాట్లాడు, నీకు రాజకీయం అంటే రాజకీయం మాట్లాడాలి, డెవలప్మెంట్ అంటే డెవలప్మెంట్ మాట్లాడాలి. అంతేగాని కోట్లాది మంది ప్రజలు ఆరాధించి శ్రీరాముని వాళ్ళని మాట్లాడావంటే కాల గర్భంలోకి వెళ్ళిపోయే పరిస్థితి నీకు నీ కుటుంబానికి వస్తుంది. అది గుర్తుపెట్టుకో. ఏదో మా కొండా సురేఖ అని మాట్లాడుతున్నావు, నీ కొండ బద్దలైపోతుంది. అట్లాంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి నోరు ఉంది కదా అని మనం ఏది పడితే అది మాట్లాడకూడదు. ఏది మాట్లాడాలో అది మాట్లాడాలి. మీకు ప్రజల ముందుకెళ్ళి ఈ గ్యారంటీలు హామీలు కోసం మాట్లాడలేక, వాళ్ళు అడిగితే సమాధానం చెప్పలేక ఈ మాటలన్నీ మాట్లాడుతున్నారు. నువ్వు ఎన్ని మాటలు మాట్లాడినా కూడా ఈ మాటలు ఎవరు నమ్మరు. ఇదే సభలో ఇట్లాంటి మాటలే నువ్వు కానీ కంటిన్యూ చేస్తే రాళ్ళిచ్చి కొడతారు ప్రజలు. కొండా సురేఖ, మీకే రాళ్ళిచ్చి కొట్టే పరిస్థితి మీ కాంగ్రెస్ పార్టీకి మీ ప్రభుత్వంలో వస్తుంది. అది తొందరలోనే వస్తుంది. మీరు 2.5 సంవత్సరాలు మీరు చేసింది ఏమీ లేదు. అన్ని దొంగ మాటలు మాట్లాడడం తప్ప, ఏ దొంగ బుద్ధి చూపించుకోవడం తప్ప. మీరు అవలంబించే పాలసీ ఏదైనా ఉంటే అది ఒకటే పాలసీ అవలంబిస్తున్నారు. దాచుకోవడం, దోచుకోవడం, పంచుకోవడం. ఈ మూడిట్లో పర్ఫెక్ట్గా అవలంబిస్తున్నారు. మీ నాయకులు అవనియండి, మీరు అవనియండి. మీరు పెట్టే ప్రతి క్యాబినెట్ మీటింగు ఎవ్వరికి పనికిరాని మీటింగు. ఏ ప్రజలకి కూడా ఆ క్యాబినెట్ మీటింగ్ అనేది పనికి రావట్లేదు. దయచేసి ప్రజల కోసం పనిచేయండి. సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న నిధుల్ని ప్రజల వరకు తీసుకెళ్ళండి, వాళ్ళకి పని చేయండి. అంతేగాని ఇట్లాంటి నీచపు మాటలు, చిల్లర మాటలు మాట్లాడకండి. మీకు పైసలు పైనుంచి పడాలి అనుకుంటే దయచేసి నేను మీకనే కాదు, మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే, గుళ్ళు ముందు కూర్చొని అడుక్కోండి, మీకు పైనుంచి భిక్షాలు పడతాయి. అది మీకు పర్ఫెక్ట్గా నడుస్తుంది. అప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది మీకు క్లారిటీ ఉంటుంది. అంటే మన సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా చెప్పారు, కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్. అంటే అదే కోవలో వెళ్ళడానికి, దాన్ని నిజం చేయడానికి ఎట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు? మనం మొదటి నుంచి చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ చరిత్ర, వీళ్ళు మొదటి నుంచి ఒక వర్గం ఓట్ల కోసం నానా రకాల తిప్పలు పడుతున్నారు తప్ప కానీ వాళ్ళకి హిందువులు మనోభావాలతో సంబంధం లేదు. మనం చూసుకుంటూ పోతే అయోధ్య రామ మందిరం నిర్మించినప్పుడు ఎంత ఇబ్బంది పెట్టారు. ఆఖరి రాముడు ఉన్నాడా లేడా అని సుప్రీంకోర్టు వరకు కూడా వాళ్ళు అఫిడవిట్ వేశారు. అంటే వీళ్ళు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. అసలు మాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి, వీళ్ళు నిజంగా భారతదేశంలో పుట్టారా లేకపోతే పాకిస్తాన్లో పుట్టారా? అంటే ఇక్కడి నుంచి విషయాలన్నీ కూడా పాకిస్తాన్కి చేరవేస్తున్నారేమో. నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ వీళ్ళ వల్ల, ఈ కాంగ్రెస్ పార్టీ వల్ల భారతదేశంలో అందరికీ కూడా నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ అనేది జరుగుతుంది. వీళ్ళే బోర్డర్ నుంచి రోహింగ్యాల్ని వీళ్ళందరినీ దాటించి లోపలికి తీసుకొచ్చి ఈ రోజున స్లీపర్ సెల్స్ని తయారు చేశారు. స్లీపర్ సెల్స్ని తయారు చేసి చాలా దారుణాలు చేపిస్తున్నారు. రేపులు, మర్డర్లు, ఇంకా చిల్లర రాజకీయాలు, ఇవన్నీ కూడా చేసేది కేవలం కాంగ్రెస్ పార్టీ. వీళ్ళకి ఏంటంటే హిందువులు అంటే అనకూడదు, కానీ హిందువులు కూడా ఏంటంటే దులిపేసుకుంటున్నారు. అలా దులుపుకోకూడదు. చిత్తశుద్ధిగా మనం హిందువులం, మనల్ని అన్నప్పుడు రాళ్ళిచ్చి కొట్టాలి. ఎలాంటి వాళ్ళు ఒక్కసారి రాళ్ళిచ్చి కొట్టామనుకోండి,
దెబ్బకి ఇంకెవ్వడైనా రేవంత్ రెడ్డి కాదు ఎవడైనా కూడా దేవుళ్ళ గురించి మాట్లాడాలన్నా హిందువుల గురించి మాట్లాడాలన్నా కూడా ఆలోచన చేస్తారు. వీళ్ళు ఏమనుకుంటున్నారు అసలు వీళ్ళు చేసింది ఏమీ లేదు. కుల రాజకీయాలు చేస్తున్నారు, మత రాజకీయాలు చేస్తున్నారు. వచ్చిన 2.5 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీని అది చేస్తాం ఇది చేస్తాం అని మాట్లాడారు. అవునా కదా? 1,00,000 కోట్లు దోచేశారు. ఎవడైతే తిన్నాడో ప్రతి పైసాని కక్కిస్తాం, ప్రతి పెద్ద తలకాయని జైల్లో పెడతామన్నాడు. ఈరోజు ఏం చేశాడు? సిగ్గు లేకుండా ఘోష్ కమిషన్ వేశాడు. ఘోష్ కమిషన్లో ఎంత పెట్టావు నువ్వు? 9,000 కోట్లకి నువ్వు పెట్టావు. ఏమైనా డాక్యుమెంట్స్ ఇచ్చావా? ప్రాపర్గా లేదు. ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఏమైంది? అది కూడా పోయింది. ఇప్పుడేమో విద్యుత్ గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు. భద్రాద్రి యాదాద్రి విద్యుత్ గురించి మాట్లాడుతున్నారు. అక్కడ కూడా సబ్ క్రిటికల్ చేశారు కదా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ. మరి దానికి నుంచి నువ్వు కరెక్ట్గా డేటా ఇవ్వాలా? ముందేమో నరసింహారెడ్డి కమిషన్ వేశారు, అది డ్రాప్ అయింది. తర్వాత లోక్కూర్ కమిషన్ వేశారు. లోక్కూర్ కమిషన్ నుంచి వచ్చిన తర్వాత అడ్వకేట్ జనరల్ దగ్గరికి వెళ్ళింది. అక్కడి నుంచి నీకు నివేదిక వచ్చింది, రిపోర్ట్ వచ్చింది. రిపోర్ట్ వచ్చి 1.5 year అవుతున్నా కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీని పట్టించుకోవట్లేదు. అంటే పగలేమో కొట్టుకుంటారు, రాత్రేమో కలిసిపోతారు. ఒకే నాణ్యం మీద 2 మొక్కలు ఉన్న వీళ్ళు మా గురించి మాట్లాడే స్థాయి లేదు, అంత అర్హత లేదు. అస్సామే మాకు ఎగ్జాంపుల్. డబుల్ ఇంజిన్ సర్కార్కి మేము ఏ విధంగా పనిచేస్తున్నాం. మత రాజకీయాలు దయచేసి చేయకూడదు. వీళ్ళకి హిందువుల ఓట్లు అవసరం లేదా? ఒక ముస్లిమ్స్ ఓట్లు సరిపోతుందా? కాదు కదా. ముస్లిం సోదరులు కూడా నేను చెప్పేది ఏంటంటే ఎంఐఎం పార్టీ వాళ్ళు ముస్లిమ్స్ని వాడుకుంటున్నారు తప్ప వాళ్ళకి ఎటువంటి డెవలప్మెంట్ అనేది వాళ్ళు చేయలేదు. ఏనాడైనా వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి ఆలోచించారా? లేదు. ఎంతసేపు ఓట్ల కోసం మత రాజకీయాలు చేసి వాళ్ళని రెచ్చగొట్టి బయటికి తీసుకొస్తున్నారు తప్ప కానీ వాళ్ళకి సొంత ఇల్లు ఇవ్వాలని ఇట్లాంటి పనులు చేస్తున్నారు. చెప్పండి, వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ కల్పించాలని లేదే. మొన్నటికి మొన్న ఇల్లు గురించి నవ్వుకుంటాం. అసలు ఏమన్నారండి? ఇల్లులు ఇచ్చే ఇందిరమ్మ ఇల్లులు ఎవరికి ఇవ్వాలి? నిరుపేదలకు ఇవ్వాలి. మరి పొంగులేటి గారు మొన్న ఎవరికి ఇచ్చారు ఇల్లులు? సిగ్గుందా మీకు? మొక్కానికి సిగ్గుందా అసలు? కొడుకు ఏమో లండన్లో చదువుకుంటున్నాడంట, కూతురేమో గవర్నమెంట్లో జాబ్ చేస్తుందంట, ఈమెమో ఒక దగ్గర ఫ్లాట్లో ఉంటుందంట, ఆమెకి ఇందిరమ్మ ఇల్లు అంట. మరి అంటే వీళ్ళ వ్యవస్థ చూడండి ఎంత చండాలంగా నీచంగా దిగజారిపోయి పనిచేస్తుంది. అంటే ఇది కూడా డబ్బులే రాజకీయం. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇందిరమ్మ ఇల్లులు కూడా 5-10 లక్షలు ఇచ్చి అమ్ముకుంటున్నారు. వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళకి తిప్పించుకుంటున్నారు. మరి వీళ్ళు ప్రజలకు ఏం చేసినట్టు చెప్పండి మీరు? అవునా? ఆమె మొన్న అడిగితే ఏమని చెప్పింది? లండన్లో చదివే కొడుకున్నప్పుడు ఆమెకి ఇందిరమ్మ ఇల్లు అవసరమా? అంటే అలాంటి వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు. మీకు వాళ్ళు పేదవాళ్ళ కింద కనిపిస్తున్నారు. రియల్గా స్లమ్లోకి వెళ్ళండి, ఇందిరమ్మ ఇల్లులు పంచండి. అప్పుడు ప్రజలు నిజంగా మీకు ఆహ్వానం పలుకుతారు. అంతేగాని మంచి జాబులు నెలకి లక్షల్లో సంపాదిస్తున్న వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లులు నాకు తెలిసి ఎవరు ఇవ్వరు. కానీ మేము అట్లా ఇవ్వట్లేదు. పిఎం ఆవాస యోజన ప్రకారం ఎవరికైతే బిలో పోవర్టీ లైన్లో ఉన్నారో వాళ్ళకి మేము ఇల్లులు అనేది ఇవ్వడం జరుగుతుంది. మీలాంటి నీచ చిల్లర కుల రాజకీయాలు అనేది భారతీయ జనతా పార్టీ ఎప్పుడు చేయదు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఆలోచించగలిగితే డెవలప్మెంట్, సబ్కా సాత్ సబ్కా వికాస్, అంతకు మించి ఇంకొక ఆలోచన అనేది మాకు ఉండదు. మా మోడీ గారికి వీళ్ళకిలాగా ఒక ఫ్యామిలీ లేదు. కార్యకర్తలే ఆయన ఫ్యామిలీ. ఆయన దాచుకోవడానికి వెనక ముందు ఎవరు లేరు. ఆయనకు ఉన్నది వెనక ముందు ఒక కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ తప్ప ఇంకొక స్వార్థం అనేది ఆయనకి లేని మనిషి. సో అలాంటి వాళ్ళ గురించి మాట్లాడే అర్హత ఈ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడే కదా ఎప్పటికీ ఉండదు. ఇప్పుడు హజ్ యాత్రకి వెళ్తున్న ముస్లింలకు కూడా వాళ్ళకి ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో యుద్ధం కారణంగా రేట్లు పెరిగినాయి కాబట్టి ఆ ఖర్చులన్నీ మేమే భరిస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తా ఉంది. స్టేట్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ మీరు ఆలోచించాలి. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏది చెప్పినా కూడా అది మాటలతోని కాగితాలతోనే. కాంగ్రెస్ గవర్నమెంట్ వరంగల్లో కూడా డిక్లరేషన్ ఇచ్చింది, ఇన్ని వేల కోట్లు ఇస్తామని. కామారెడ్డిలో కూడా డిక్లరేషన్ ఇచ్చింది, ఇన్ని వేల కోట్లు బీసీకి ఇస్తామని చెప్పి. ఏదైనా నెరవేర్చిందా? వాళ్ళు ఏమీ నెరవేర్చరండి. ఏదైనా చేస్తే భారతీయ జనతా పార్టీయే చేయాలి. అట్లీస్ట్ మేము చేయడానికి కూడా వాళ్ళు మాకు సపోర్ట్ చేయరు. వాళ్ళు ఎంతసేపు మాకెక్కడ మంచి పేరు వస్తుందని చెప్పి వాళ్ళు మాకు సపోర్ట్ చేయకుండా మళ్ళీ మా చుట్టే తిప్పుతూ ఉంటారు గేమ్ అంతా కూడా. కాబట్టి వాళ్ళ మాటలు నమ్మే పరిస్థితి ఎక్కడా లేదు. వాళ్ళ క్యాబినెట్లో ఉన్న వాళ్ళ మాటలు నమ్మే పరిస్థితిలో లేనప్పుడు బయట ప్రజలు ఏం నమ్ముతారు? మనకి తెలియని విషయాల ఈ మాటలు, బోగస్ మాటలు అనేది దయచేసి ఎవరు నమ్మకండి. వాళ్ళని నమ్మి కానీ మీరు ఏమైనా చేస్తే మాత్రం మీరు మునిగిపోయే పరిస్థితి వస్తుంది. అందులో రేవంత్ రెడ్డి లాంటి పచ్చి దొంగని దయచేసి ఎవరు నమ్మకండి. ఇది ఒక దొంగల పార్టీ. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక దొంగల పార్టీ, దొంగల ప్రభుత్వం. కాబట్టి దయచేసి ఎవరిని వీళ్ళని నమ్మకండి. అట్లీస్ట్ ఈ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో అయినా మనం అందరం కూడా చిత్తశుద్ధిగా
అభివృద్ధి కోరుకోవాలని నేను కోరుకుంటున్నాను. చిత్తశుద్ధిగా కోరుకొని మనం భారతీయ జనతా పార్టీని గెలిపించుకుంటే మనది కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ అవుతుంది. మన అభివృద్ధి, నిరుద్యోగాలు ఏమైతే ఉన్నాయో, మహిళలకు ఇచ్చిన హామీలు, 33% రిజర్వేషన్లు, ప్రతిదీ కూడా అమలు చేసే దిశగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ముందుకు అడుగులేస్తుంది. అయితే అందరూ ఆరాధించే దైవం శ్రీరాముడు, అట్లాంటి శ్రీరాముని కూడా కించపరచడం సరికాదని చెప్తున్నారు. ఒక దేవాదాయ శాఖ మంత్రి అయి ఉండి అన్ని మతాలను సమానంగా చూడాల్సిన మంత్రి, అట్లాగే హిందూ దేవాలయాలకు ఒక మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇట్లాంటి మాటలు మాట్లాడడం సరికాదని చెప్పేసి కూడా బీజేపీ మీడియా ప్యానలిస్ట్ ప్రభాకర్ చెప్తున్నారు. కెమెరామెన్ మధుతో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.